హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Anirudh స్మార్ట్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ పెరుగన్నం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చల్లగా కమ్మగా. ఈ సమ్మర్ని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. పెరుగన్నమే అని స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కో టైప్గా చేస్తారు, కానీ ఈ వీడియోలో చూపించే విధంగా చేశారనుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ చేసిన నైట్ వరకు కూడా సేమ్ అది టేస్ట్తో పులవకుండా ఎంతో కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీగా మేము మామిడికాయ చిత్రాన్నం కూడా ఎలా తయారు చేయాలో మేము ఈ ఛానల్లో పెట్టాము. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. ఒకరోజు మీరు లంచ్కి ఈ సమ్మర్లో మామిడికాయ చిత్రాన్నం ప్లస్ ఈ పెరుగన్నం ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ ట్రూ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చెప్పాలి అంటే ఇది బెస్ట్ లంచ్ కాంబో అని చెప్పచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇంత కమ్మని పెరుగన్నం ఎలా తయారు చేయాలో ఓ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పెరుగన్నానికి రైసు ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మేము పెద్ద గ్లాస్ నిండా నేను రైస్ తీసుకున్నానండి. ఆ రైస్కు 2.5 వాటర్ ఎసురు వేసి ఒక అర్ధగంట నానబెట్టానండి. ఆ నానబెట్టిన వాటిని కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ఈ విధంగా ఒక బేషన్కి అన్నం తీసి ఒక గంటెతో బాగా ఇలా మ్యాష్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి రైస్ను. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెరుగు అండి, ఒక గ్లాస్ నిండా పెరుగు, చిక్కటి కమ్మటి పెరుగు తీసుకున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాలండి, ఇవి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు, పచ్చి పాలే తీసుకోవాలి. ఈ రెసిపీకి పచ్చి పాలే తీసుకోవాలి. ఇప్పుడు పోపుకండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, ఇంగువ, పచ్చిమిర్చి బాగా వేపుకోవాలండి. అల్లం ముక్కలండి, మిరియాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యాక అక్కడ చల్లార్పుకోవాలి. ఇప్పుడు పాలు, పచ్చి పాలు, పెరుగు ఇవన్నీ వేసి అన్నీ కలిపి ఇట్లా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపు చల్లారింటుంది, ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేయాలి. ఈ చల్లారిన పోపునే యాడ్ చేయాలి, వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇప్పుడు మన కమ్మని పెరుగన్నం రెడీ. వెంటనే సర్వ్ చేయకూడదు. 1/2 అవర్ ఉంచిన తర్వాత 1/2 అవర్ అలాగే మూత పట్టి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాతనే సర్వ్ చేయాలి. అప్పుడు ఎంతో టేస్ట్ వస్తుందండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పలేదు, ఎందుకు పచ్చిపాలు యాడ్ చేశానంటే, పచ్చిపాలు యాడ్ చేయడం వల్ల పెరుగన్నము రాత్రి వరకు ఉన్న పులవదండి, చాలా కమ్మగా ఉంటుంది. నిజంగా నేను ఆ డిఫరెన్స్ అయితే గమనించాను, అందుకే ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఎంతో చల్లని కమ్మని పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. తప్పకుండా మీరందరూ కూడా ఈ పెరుగన్నాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక బిగ్ లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అనిరుద్ స్మార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక అమేజింగ్ వీడియోస్తో మీ ముందుంటుంది మీ అనిరుద్ స్మార్ట్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us